హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఈరోజు రిహార్సల్స్ ఉందేమో కదా శాంత? అవునన్నయ్య, నేను వెళ్ళను. కొన్నాళ్ళు విశ్రాంతి కావాలి. అలాగే విశ్రాంతి తీసుకో తల్లి. నీవు మరచిపోయావేమో అనుకుని చెప్పాను. శంకరం, ఒకసారి డాక్టర్కు చూపించరా? ఒకటే దగ్గు. తల్లి చెప్పింది. వెడదాం పద శాంత. శేఖర్ దగ్గరికి వెడదామా? ఎక్కడికి వద్దన్నయ్యా. మొదటి ఇంట్లో ఊపిరి ఆడినట్టుండేది. ఇక్కడ హాయిగా తాజా గాలి, అదే తగ్గిపోతుంది. నవ్వుతూ జవాబు చెప్పింది. ఆమె మాటలలో నిజం లేకపోలేదు. శంకర్రావు 70 పెట్టి 2 గదులలో ఉంటే ఊపిరి ఆడినట్టు ఉండేది. చెల్లెలి బలవంతం మీద మలక్పేటలో 150 గజాల స్థలం కొన్నాడు. 2 పక్కా గదులు, 2 రేకుల షెడ్లు వేశాడు. సదుపాయాలు లేకపోయినా స్వాతంత్రం మాత్రం ఉంది. శుభ్రమైన గాలి వస్తుంది. ఇంటి వెనుక కూరలు పండించాలని సుభద్ర ప్రయాస. ఇంటి ముందు రకరకాల మొక్కలు పెంచాలని శాంత ప్రయత్నము. ప్రతిరోజు బస్సులో వెడుతుంటే వస్తుంటే అత్తవారిల్లు కనిపిస్తుంది. ఆశగా చూస్తుంది అపర్ణ కోసం. ఉదయం కనిపించకపోయినా సాయంత్రం తప్పక కనిపిస్తుంది. తండ్రి కూతురు చంటి పిల్లాడు బండి త్రోస్తూ నవ్వుతూ తిరుగుతుంటారు. కొన్నిసార్లు తాతగారితో కనిపిస్తుంది. ఆ ఇంట్లో తనకు లభించిన స్థానం పోగొట్టుకుంది కాదు. ఒక ఆడదాని అసూయాగ్నిలో పడి దగ్ధమైపోయింది. ఆ రోజు జీతం తెచ్చి అన్నగారికి ఇస్తూ 50 రూపాయలు తీసుకుంది. అన్నయ్య, సంవత్సరానికి 50 నాకు కావాలి. వద్దన్నానా అమ్మ అన్నాడు. అతనికి తెలుసు ఆ రోజు అపర్ణ పుట్టినరోజు పార్టీ అని. శాంత స్నానం చేసి బయటకు వెళ్ళి కోవా బిళ్ళలు తెచ్చి వీధిలో పిల్లలకి పంచిపెట్టింది. వదిన, ఏం శాంత? అపర్ణకు ఫ్రాకు కొన్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. మరింకా తెమలమేం? పార్టీ 4ంటికేనటగా. వదిన, పార్టీలో పాల్గొనే అర్హత నాకుందంటావా? మరి మీ అత్తగారు కబురు చేశారు. అందరికీ చేసినట్టు నాకు చేసి ఉంటారు. 7 గంటలకు బయలుదేరి వెళ్ళింది. ఇంటి ప్రక్కనున్న ఖాళీ స్థలంలో షామియానా వేశారు. ఇంకా పార్టీ జరుగుతూనే ఉంది. మెల్లగా ఇంట్లోకి వచ్చింది. డ్రైవర్ జాలిగా చూచాడు. పెద్దమ్మ గారిని పిలువు. డ్రైవర్ ఏం చెప్పాడో గాని సుధామణి అపర్ణను తీసుకుని వచ్చింది. కూతుర్ని చూడడానికి కళ్ళు చాలవు అనిపించింది. సాంప్రదాయకంగా ఉంది వేషం. పసుపు పచ్చని అంచుగల నీలం పరికిణి, నీలం పొట్టి చేతుల జాకెట్టు, చెవులకు చిన్న చిన్న లోలాకులు, చేతులకి గాజులు, మెడలో గొలుసు వేసుకుని ముద్దొస్తోంది. అలాగే చూస్తోంది. కళ్ళ నుండి కారే నీరు ఎదలోని మంటలను చల్లార్చుతున్నట్టు క్రిందకు జారుతున్నాయి. అమ్మా, మమ్మీ ఏడుస్తోందేం? ఏం లేదు, ఆపు. సంతోషం తల్లి. శాంత కూతుర్ని గుండెలు కదుముకుంది. ఈవిడ అమ్మ శాంత, మమ్మీ అని తెలుసు. అలా సుధామణి చెప్పింది. అత్తయ్య, పాపకో గౌను కొన్నాను, వెయ్యనా? శాంత, పాపపై నీకు అన్ని హక్కులు ఉన్నాయమ్మా. పొట్టి జడలు విప్పి తలదువ్వి రిబ్బన్ కట్టి ఫ్రాక్ వేసింది. అమ్మ, రవీంద్ర గొంతు వినిపించింది. శాంత హృదయం కొట్టుకోసాగింది. అపర్ణను ముద్దు పెట్టుకుని వదిలేసింది. ఏమిటి రవి? అవతల నా స్నేహితులు వచ్చారు. ఆపుని చూడాలట. శేఖర్ను ఎవరు పిలిచారు? నేనే. నీకు నిజం తెలుసుకునే తెలివితేటలు ఉంటేగా. అమ్మ, నాకంతా తెలుసు. వెళ్ళు, మేనల్లుడికి మంగళహారతి పట్టు. విసురుగా మేడ ఎక్కబోయాడు. డాడీ, నా గౌను ఎలా ఉంది? గదిలో నుంచి అపర్ణ పరిగెత్తుకొచ్చింది. అతని ముఖం ప్రసన్నం చేసుకుని కూతుర్ని ఎత్తుకున్నాడు. చాలా బాగుందమ్మా. అప్పుడే యువరాణి అయ్యావు. గంటకో డ్రెస్ మారుస్తున్నావు. అన్నిటిలో ఇది బాగుంది. వెళ్ళి బయట అంకుల్స్ ఉన్నారు, విష్ చేయి. దింపేశాడు. అతను పైకి వెళ్ళిపోగానే భారంగా నిట్టూర్చింది తల్లి. రాసే అంత క్షమించత్తయ్య. అందరూ ఏవేవో అడుగుతారు. మీరు రండి, వచ్చాకే పెడతాను. ఆమె మరి ఇంకేం మాట్లాడలేక మనవరాల్ని వెంటబెట్టుకుని వెళ్ళింది. శాంత 2 నిమిషాలు ఆలోచించి మెల్లగా మెట్లపైకి వెళ్ళింది. రవీంద్ర గ్లాసులోకి బ్రాందీ వంపుతున్నాడు. నిజాన్ని తరచి చూడలేక దాన్ని కప్పేందుకు త్రాగుడెందుకు అతని ముందు గ్లాస్ తీసింది. ఎవరు? నువ్వా? ఇక్కడేం పని? పని ఉండే వచ్చాను. నా నెత్తిన ఇంత నింద మోపి నా జీవితం నాశనం చేశారే. మీ ఆరోపణకు ఆధారం ఏమిటని అడుగుతున్నాను. సిగ్గులేదు? ఇక్కడ మరి కొంతసేపు ఉంటే ఏం చేస్తానో తెలియదు. వెళ్ళు. ఏం చేస్తారు? నిజంగా అంత ధైర్యం ఉంటే మీ భార్య వారం 10 రోజులు ఎక్కడో ఉంటే చంపలేదే? ఎలా చంపుతారు? ఆమె స్వతంత్రంగా తిరగచ్చు. నీ తల్లిదండ్రులను చూడడానికి ఉంటే నీ చెల్లి చెప్పిన మాటలు విని ఇంత పెద్ద నింద వేస్తారా?
ఐ సే గెట్ అవుట్. నిజాన్ని అంగీకరించలేక గొంతు చించుకుంటారెందుకు? అసూయాపరులు చెప్పుడు మాటలకు చెవులు అరువిచ్చేవారు తాము సుఖపడరు, ఇతరుల్ని సుఖపడనివ్వరు. నాతో తెగతెంపులు చేసుకోకుండానే మరో స్త్రీని తెచ్చారే, కోర్టులో మీ పరువు మర్యాదలు నాశనం చేయగలను. కానీ నా దౌర్భాగ్యం ఏమిటంటే మిమ్మల్ని ప్రేమించాను, ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను. నేను కోరుకునేది ఒకటే, నిజాన్ని విస్మరించడానికి త్రాగనక్కర్లేదు. ఇది నా తప్పు అనుకుంటే మనసుకు ఎంతో శాంతంగా ఉంటుంది. వస్తాను. గబగబా మేడ దిగి క్రిందకొచ్చింది. అక్కడ ఒక్క నిమిషం ఉండాలనిపించలేదు. బయటకు వచ్చి రిక్షాని పిలిచి రిక్షాలో ఎలా కూర్చుందో, ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియలేదు. అందరూ నిద్రపోబోతున్నారు. శ్రీను మాత్రం రికార్డులతో కుస్తీ పడుతున్నాడు. అత్తయ్య, జ్వరం వచ్చిందా? లేదు శ్రీను, తలనొప్పి. పోనీ కొంచెం టీ చేయనా? ఏమిటి? తలెత్తి చూచింది. శ్రీను అలసిపోయినప్పుడు టీ త్రాగాలనుకుంటాడు. కానీ అన్నిసార్లు ఎవరిస్తారు? అత్త సాకుతో అరగ్లాస్ త్రాగుతుంటాడు. అంత విచారంలోనూ నవ్వింది. నువ్వు చదువుకో, నేను ఇద్దరికి చేసి తెస్తాను. స్టవ్ వెలిగించి టీ చేసింది. 2 తలనొప్పి మాత్రలు వేసుకుని టీ త్రాగింది. ప్రక్క మీద పడుకుంది. అందాల బొమ్మల హాయిగా తిరిగే అపర్ణ, అలసినట్టు ఆవేదనగా ఉన్న రవీంద్ర ఆమె చుట్టూ పరిభ్రమించసాగారు. అర్ధరాత్రి వరకు దొర్లి నిద్ర మాత్ర తీసుకుని పడుకుంది. ఇది ఫ్రెండ్స్, మాదిరెడ్డి సులోచన గారి అంతము చూసిన అసూయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.